హాయ్ అండి. నేనైతే బీరకాయ ఎండ్రాయిలు కోడిగుడ్డు కర్రీ అయితే వండాను. చాలా బాగుంది. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు పలంగా కాదు, ఉక్కురులాగా కొట్టి వేసాను. అంటే కోడిగుడ్డు అందులో బీట్ చేసి వేసాను ఆ కర్రీలో. చాలా బాగుంది. దాని ఫుల్ తయారైతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఎండ్రాయిల్ని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలోని నానబెట్టి కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే వేయించుకుందాం అనమాట. ఇవి బాగా వేగాలి. కొంచెం ఇందులోని 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకొని వేయించుకుందాం. మరీ స్పూన్ వేయక్కర్లేదు, హాఫ్ వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం బాగా వేగాలి. వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకోండి. నేనైతే కావాలని ఆయిల్ ఎక్కువ వేసాను. కర్రీ అయితే రోస్ట్ చేయడం కోసం. రోస్ట్గా చేయాలంటే ఆ మాత్రం అన్నా ఉండాలి ఆయిల్. ఇవైతే వేగిపోయినాయి అని తీసాను. మా పిల్లలకైతే స్కూల్లోకి ఎగ్ రైస్ చేసి పెట్టేశాను. మా వారికి స్పైసీగా కావాలి అన్నారు, రొంప తగ్గలేదు. అందుకని చెప్పేసి స్పైసీగా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుంటే సరిపోతుంది, కానీ ఇంకా స్పైసీ కావాలన్నారని నేనైతే చక్రాల కింద కోసి ఒక 4 పచ్చిమిరపకాయలని ముందైతే నూనెలో వేసాను, కొంచెం కారం తగ్గుతుందని. ఇప్పుడు అందులో ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేయించుకోవాలి ఎండ్రాయిలు తీసుకున్న తర్వాత. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేగడం కోసం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇవి బాగా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు అయ్యి. మగ్గిన తర్వాత అప్పుడు ఇంకో ఐటెం వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ పెట్టుకున్నా బాగోదు ఈ కర్రీకి. అన్నీ తక్కువగానే ఉండాలి. అలాగే ఒక్క టమాటా వేసాను, చిన్న చిన్న ముక్కలు వేసాను. అవి కూడా టమాటా వేసుకోకపోతే నాకు అసలు కర్రీ వండినట్టే ఉండదు. ఆ కర్రీ తినబుద్ది అన్నమాట. అది సాటిస్ఫాక్షన్ ఉండదు, కర్రీ వండిన ఫీలింగ్ ఉండదు అనమాట. టమాటా వేసుకోవాలి. ఎంత రేట్ అయినా సరే ఒక టమాటాను ప్రతి కూరలోనే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక బీరకాయ తీసుకున్నాను. అది శుభ్రంగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను. మరీ పెద్ద ముక్కలు కోసుకోకూడదు, కోసుకుంటే కోసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలే కోసాను. నాకు బీరకాయ పంటికి తగిలిందంటే ఇంకోటి ఏదో తిన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను చిన్న ముక్కలు కోసాను. ఈ చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతుంది కదా, అసలు నోటికి తగలవు అనమాట. అందుకని బీరకాయలో ఉన్న నీరంతా పోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే నేను ఎండ్రాయిలు కూడా వేసి 2 కలిపి వేయించుతున్నాను. ఇప్పుడు నీరంతా మగ్గిపోతుంది అనమాట. 2 కలిపి బాగా వేయించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల దాకా బాగా వేగాలి. కొంచెం నీరు మగ్గించి చూడండి. ఈసారి 5 నిమిషాలు అయిన తర్వాత నీరు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ అయితే వేస్తున్నాను చికెన్ మసాలా పొడి. ఇది 1 స్పూను, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చక్రాల కింద కోసాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. ఇది మసాలా ఎక్కువ వేసుకోకూడదు అనమాట. అందుకని ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్లు అయితే కారం వేసి బాగా వేయించేసాను. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులో కోడిగుడ్లు అయితే కొడుతున్నానండి. ఒక 3 కోడిగుడ్లు అయితే కొట్టేసుకొని వేసుకోవచ్చు. ఒక 3 కోడిగుడ్లు అయితే చాలు. ఇది చపాతీల్లోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వండుకుని తింటే ఇంకా బాగుంటుందండి. మళ్ళీ ఒకవేళ మనం మార్నింగ్ క్యారేజీలోకి వండే పలం అయితే కనుక అప్పటికప్పుడు వండి తీసుకెళ్ళి క్యారేజీ ఇస్తేనే బాగుంటుంది. వేడిగానే బాగుంటుంది, చల్లారితే వాసన వస్తుంది, బాగోదు. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టిన తర్వాత కలపకూడదు. ఒక 2 నిమిషాలు అలా ఉంచండి. తర్వాత ఒక్కసారి అలా కలపండి. 2 నిమిషాల తర్వాత కలిపి మళ్ళీ కూడా మరీ ఎక్కువగా కలిపేయకూడదు. మళ్ళీ జస్ట్ అలా పైన కలిపి మళ్ళీ అలా ఉంచేయండి ఒక 2 నిమిషాలు. చూడండి నేను ఎలా కలిపానో అలా కలిపేసి వదిలేయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వదిలేస్తే కొంచెం ఉక్కురు అన్నది కొంచెం పెద్ద సైజు కింద ముక్కల కింద కనబడుతుంది అన్నమాట. ఉక్కురు తింటున్న ఫీలింగ్ వస్తుంది. అసలు కోడిగుడ్డు ఉక్కురు అంటే ఇంకా అదే అనుకుంటారన్నమాట. మీరు ఎండ్రాయిలు వేసారు అంటే నోటికి తగిలితేనే అవును ఎండ్రాయిలు వేసావు కదా, బీరకాయ వేసావు కదా ఇందులో అని మీరు చెప్తేనే తెలుస్తుంది. ఎండ్రాయిలు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనుకోండి. బీరకాయ ఉన్న సంగతి అసలు ఎవరికీ తెలియదు. చూసారా ఉక్కురు కింద పెద్దగా వచ్చింది. ఇలా కలుపుకోకుండా ఉంటే కోడిగుడ్డు ఇలా ముక్కల కింద బాగుంటుంది అనమాట. ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు వాసన పోయేదాకా బాగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి అన్నంలో చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మా ఆయనకు కూడా బాగా నచ్చింది. బాగా ఉండవు,
రొంపగా ఉన్నది ఏమీ తినాలనిపించలేదు. పోన్లే ఇది కారంగా బాగానే ఉండేవని అన్నారు మా ఆయన అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అంతకన్నా ముందు. అలాగే మీకు కనుక ఈ కర్రీ నచ్చితే కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంది. తింటుంటే మధ్య మధ్యలో ఎండ్రాయిలు తగిలి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ ఉక్కూరలోని మనం ఎండ్రాయిలు వేసుకున్నట్టున్నది అనమాట. చాలా కారంగా చాలా బాగుంది. నేనైతే వెంటనే తినేసాను అన్నం.